2 రోజుల తర్వాతే పరీక్ష. మనం పాండవులు అన్ని పుస్తకాలని ఎక్కడైనా దాచేద్దాం. పుస్తకాలు లేకుండా వాళ్ళు ఎలా చదువుతారు? ఆ తర్వాత వాళ్ళు పరీక్షలో విజయం సాధించడం చాలా కష్టం అవుతుంది. అన్నా ఎవరో నిన్న రాత్రి మా అన్ని పుస్తకాల్ని దొంగలించున్నారు. మీరుగా తిరిగిచ్చేస్తే మేము వదిలేస్తాం, లేదా మేమే కనిపెట్టావంటే మేమిచ్చే శిక్షని మీరు మర్చిపోలేరు. ఆశ్రమంలో దొంగతనమా? ఎవరు దొంగలిస్తారు? ఇది జాలి లేని పని అవుతుంది. ఇప్పుడు మరి పాండవులు ఈ పరీక్షకి ఎలా చదువుతారు? చిలక మిత్రమా, నాకు ఒక విషయం తెలియాలి. నువ్వు నిన్న రాత్రి కుటీరానికి ఎవరైనా రావడం నువ్వు చూసావా? చూశాను కదా. ఇద్దరు కుర్రాళ్ళు నల్లని వస్త్రాన్ని మొహాన్ని వేసుకుని నీ గూడెంలోకి వెళ్ళారు. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక మూటలున్నాయి. కానీ ఆ మూటలో ఏమున్నాయో నేను చూడలేదు. కానీ ఆ మూటల్ని వాళ్ళు పెద్ద కొండ మీద నుంచి నీళ్ళ విసరడం నేను చూశాను. ధన్యవాదాలు మిత్రమా. సహోదరులారా, కొండ దగ్గర ఉన్న నది ఒడ్డుకు వెళ్దాం. అక్కడి నుండే పుస్తకాల్ని విసిరేశారు. జలదేవి, మా ప్రార్థనను ఆలకించండి. మా సమస్యకు పరిష్కారాన్ని చూపండి. చెప్పండి బాలలారా, నన్ను ఎందుకు పిలిచారు? దేవి, తమరి ప్రత్యక్షానికి సంతోషం. మేము ద్రోణాచార్య గురుదేవుల శిష్యులం. మాకు 2 దినములలో పరీక్షలు ఉన్నవి. కానీ ఎవరో మమ్మల్ని ఏడిపించడానికి మా పుస్తకములను జలంలో విసిరారు. దయచేసి మా పుస్తకములను మాకిస్తారా? ఖచ్చితంగా, నాకు తెలుసు. అర్ధరాత్రి పుస్తకాల్ని ఎవరో విసిరారు. నేను ఆ పుస్తకాల్ని చాలా జాగ్రత్తగా పెట్టాను. నేను మీకు సహాయపడాలి అంటే మీరు కూడా నాకు ఒక సహాయం చేయాలి. మేము మీకు సహాయం తప్పకుండా చేస్తాం. చెప్పండి, ఏం చేయాలి తల్లి? అదో అక్కడ ఎదురుకుండా పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ పైన రాక్షసుల ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్న పనికిరాని వస్తువులన్నిటినీ వాళ్ళు పైనుంచి నది లోపల విసిరేస్తున్నారు. ఇది చాలా పొరపాటైన విషయం. దీనివల్ల నా స్వచ్ఛమైన నీళ్లు చెడిపోతుంది. నీటిలో జీవిస్తున్న ప్రాణులన్నీ చాలా కష్టపడుతున్నాయి. మీరందరూ కలిసి వాళ్ళ ఈ పని చేయకుండా ఆపాలి. అవశ్యము జలదేవి. ఈ విధంగా అన్యులకు హాని చేయడం, అది కూడా మా స్వార్థం కోసం అనుచితమా? మా పుస్తకాల కోసం కాదు, వాళ్ళకి తప్పు ఒప్పు నేర్పించడానికి వెళ్తున్నాం. మీరు దిగులు పడకుండా ఉండండి. సరే, మేము వెళ్ళొస్తాం. అన్నయ్య యుధిష్ఠిరా, మన స్నేహితుల ద్వారా తెలిసింది మీ 5గురు ఏదో విషయం కోసం కొండపైకి వెళ్తున్నారంట కదా. మేం మీకోసం లడ్డూలు తీసుకొచ్చాం. నోరు తీపి చేసుకుని వెళ్ళండి, మంచిదే జరుగుతుంది. ఇందా, నువ్వు తీసుకో. నకునుడికి స్వయంగా నా చేతి ద్వారా తినిపిస్తాను తనకి. నా మీద ఇంత ప్రేమ, కానీ లడ్డు తినే కోరిక నాకిప్పుడు లేదు. నకులా, దీన్ని ఆరగించు. ప్రేమగా విషయాన్నిచ్చినా సరే వలదు అనకూడదు. మన సోదరులిస్తున్నది లడ్డు గదా. ఇదిగో ఇదిగో నకునుడా.
నకులా! ఈ పక్షులకి అర్థమయ్యేలా చెప్పు, మన వల్ల వీళ్ళకి ఏ ప్రమాదం లేదని. నేను అసలు నోరు తెరవలేకపోతున్నాను. లడ్డూలో ఖచ్చితంగా ఏదో కలిపి ఉంటారు. అందువల్లే దుర్యోధన అన్నయ్య బలవంతంగా నా చేత లడ్డు తినిపించారు. నకులా, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏదైనా మాట్లాడు. ఇలా చూడండి, వీళ్ళ నలుగురిని నదిలో పడేయండి. ఆ తర్వాత తన వాడిని మనం పట్టుకుందాం. పదండి. ఆశ్చర్యంగా ఉంది, ఈ బాలకుడు మన భాష మాట్లాడుతున్నాడు. తన దగ్గరికి వెళ్ళండి. నా సహోదరులని కష్టపెట్టకండి. మేము ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. మా వల్ల మీకు ఏ ఆపద రాదు. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. అరే చెప్పండి, ఇప్పుడు మీరు ఏ ఉపయోగమైన కార్యానికి వెళ్తున్నారు చెప్పండి. కొండ మీద ఉన్న గ్రామ ప్రజలు చెత్తని నదిలో వేస్తున్నారు. దాని వల్ల నదిలో ఉన్న నీరు కలుషితం అయిపోతుంది. ఇలా చేయడం వల్ల జలదేవి చాలా ఉగ్రంగా ఉంది. వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వెళ్తున్నాం. గ్రామవాసుల వల్ల మేము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. వాళ్ళు చేసే ఈ పని వల్ల మా పిల్లల మీద కూడా అది పడుతుంది. ఈ కార్యానికి మేము మీకు సహాయం చేస్తాము. మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి, చెత్త మేము వేయకూడదా? అది అసాధ్యం. మేము చెత్త కింద వేయకుండా ఆ చెత్తని మా గ్రామంలో పెట్టుకోమంటారా? తమరు ఈ విధంగా ఎలా ఆలోచించగలరు? తమరు వేస్తున్న చెత్త నదిలో కలిసి నదిని అస్వచ్ఛముగా మారుస్తున్నది. నదిని నమ్ముకున్న జీవులకు, జంతువులకు కీడు కలుగుతున్నది. బాలక, నువ్వు మాకు చెప్పేవాడు అంత కాదు. మేము గ్రామానికి ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మేము మా గ్రామాన్ని, మా ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ప్రేమగా మాట్లాడితే అర్థం కాదా? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు మీ భాషలో నేను మాట్లాడతాను. అర్థం చేసుకోండి. ఒకటి మేము చెప్పేది వినండి, లేదంటే యుద్ధానికి తయారవ్వండి. ఒక బాలకుడు మమ్మల్ని ఎదిరిస్తాడా? పదండి, మనం యుద్ధం మొదలు పెడదాం. బాలకులారా, ఇదంతా మీరు చేసే పనే. మీరందరూ మా గ్రామాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళని తరిమి కొట్టండి. నాయకుడా, మీరెందుకు ఇంతగా కోపడుతున్నారు? మీరు తట్టుకోలేకపోతున్నారు కదా? కోపడకుండా ఏం చేయమంటారు? మా గ్రామం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. అలాగా మీ గ్రామం శుభ్రంగా ఉంచడం కోసం మిగతా వారి స్థలాన్ని పాడు చేస్తారా? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఈ విషయం తెలుసా? గ్రామంలో ఉన్న చెత్తంతా మీరు కింద పడేస్తున్నారు కదా, అది మిగతా ఎంతమంది జీవితాన్ని పాడు చేస్తుందో. మనుషులైనా పక్షులైనా వాళ్ళు ఉండే చోటుని శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటారు. నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇలా జరుగుతుందని. ఇలా చూడండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు యుద్ధాన్ని అవగొట్టండి. లేదు లేదు, నేను అసలు యుద్ధం చెయ్యను. నేను నా గ్రామం తరపు నుంచి క్షమాపణ కోరుకుంటున్నాను. ఇకపైన మేము ఎప్పుడు చెత్తని పైనుంచి పడేయము. మేము గ్రామంలోనే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. మమ్మల్ని క్షమించండి. మా కళ్ళు తెరిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఆగండి మిత్రులారా, సమస్యకైన పరిష్కారం లభించింది. ఇక మనం బయలుదేరొచ్చు. మీ సహాయానికి కృతజ్ఞతలు. మేము ఆశ్రమానికి వెళ్తున్నాం. ధన్యవాదాలు మిత్రులారా. జలదేవి, దయచేసి ప్రత్యక్షం కండి. బాలులారా, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ఇదిగోండి మీ అందరి పుస్తకాలు. మీరు పరీక్షలో అన్ని బాగా చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. జలదేవి, ఎవరు మా పుస్తకాల్ని ఈ నదిలో వేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మా తృప్తి కోసం మీరు వాళ్ళకి ఒక చిన్న దండన విధిస్తారా? ఆ
హస్తినాపురానికి యువరాజుని, ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడిని. మీరు ఇలాంటి శిక్షని మాకు ఇవ్వకూడదు.